ఏపీలో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికుల ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో ఆందోళన బాటపట్టారు. ఎండుగడ్డి ప్లేట్లలో పెట్టుకొని దాని తింటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అంటున్నారు. మున్సిపల్ కార్మికులు ఆందోళనలు ఉద్రిక్తం డిమాండ్లు పరిష్కరించాలని వినూత్న నిరసన చేశారు. ఏపీలో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో ఆందోళన బాటపట్టారు. ఎండుగడ్డి ప్లేట్లలో పెట్టుకొని దాని తింటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని అంటున్నారు. మున్సిపల్ కార్మికులు వెంటనే రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు ఇంజనీర్ కార్మికులు స్కిల్ సెమీ స్కిల్ ఇచ్చేంత వరకు కార్మికుల ఐక్యత మున్సిపల్ కార్మికులు వెంటనే రెగ్యులర్ చేసేంత వరకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చేంత వరకు ఇంజనీర్ కార్మికులు స్కిల్ సెమీ స్కిల్ ఇచ్చేంత వరకు. ఏపీలో అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తిలో ఆందోళన బాటపెట్టారు. ఎండుగడ్డి ప్లేట్లలో పెట్టుకుని దాని తింటూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని, కరోనా సమయంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి త్రిలోక్నాథ్ అందిస్తారు. త్రిలోక్నాథ్, చెప్పండి. కిరణ్మయ్య, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగిన విషయం అందరికీ విదితమే. అయితే రోజుకొక తరహాలో వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎక్కడెక్కడంటే మున్సిపల్ కార్యాలయాల మీద కూర్చొని తమ నిరసన అయితే వ్యక్తం చేస్తారు. తమకు జీతాలు పెంచాలని, ఆరోగ్య భద్రత కల్పించాలని పలు డిమాండ్లతో వారైతే నిరసనకు దిగారు. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో వినూత్నంగా నిరసన చేస్తూ వారు తమ నిరసన ప్రభుత్వానికి తెలుపుతున్నారు. ఎండుగడ్డిని తింటూ నిరసన వ్యక్తం చేయడంతో అందరినీ ఇది ఆకట్టుకుంటుంది, అలాగే ఆలోచింప చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదు, వెట్టి చాకరీ చేస్తున్నారు మా దగ్గర, అంటే మేము చేసే పనికి తగ్గట్టుగా జీతం ఇవ్వడం లేదు, మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించడం లేదు, అలాగే పనిముట్లు కూడా ఇవ్వకుండా ఇచ్చినట్టు అనేక మున్సిపాలిటీల్లో నిధులు
బొక్కుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉండడంతో కింద మున్సిపల్ కార్యాలయాల దగ్గర పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో కార్యాలయ సిబ్బంది ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు సిఐటియు అలాగే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలుపునిస్తుందో ఇక్కడక్కడ వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి కలెక్టర్ కార్యాలయం రానికోకుండా చేస్తున్నారు. కిరణ్మయ్య, నేపథ్యంలో ఏమైనా గవర్నమెంట్ స్పందించే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడైతే అంటే రానున్న ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని అంటే ఇటు అంగన్వాడీలు, అటు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు, ఆశా వర్కర్లు, అలాగే మున్సిపల్ వర్కర్లు, ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్లు కూడా ఇప్పుడు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి తాత్కాలికంగా అయితే ఈ సమ్మేళనం పోస్ట్పోన్ చేసుకోండి అంటూ కూడా పలువురు మంత్రులు చెప్తున్నారు. ఇప్పుడు అయితే ఈ సమస్య ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకైతే చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే విధులకు రారో వాళ్ళ లిస్టు కూడా తీసుకోవాలంటూ కూడా అధికారులు చెబుతున్నారు. దీంతో కార్మికులను భయపెట్టి పనులు చేయించుకోవాలా అంటూ కూడా కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. ఈ సమస్యలు అయితే ఇప్పట్లో పరిష్కారం అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రైట్ త్రిలోక్నాథ్, థ్యాంక్ యూ.